మీరు పాడి శరణప్పునయ్యప్ప మీరు పాడి శరణప్పునయ్యప్ప. నేను ఇది మాల వేయడం మాత్రం రెండోసారి, కానీ మేము ఈ సంవత్సరం వెళ్ళేదాన్ని పడి భజనలు ఈ పోయిన సంవత్సరం అయితే వెళ్ళలేదు. హలో గైస్, స్వామి ఏ శరణమయ్యప్ప. ఈరోజు మా బృందంలోని వంశీ స్వామి అయితే పడి పూజ అయితే ఉంది. పడి పూజకు కావాల్సిన అట్టి పన్నపం కోసం అయితే మేమైతే ఖమ్మం వెళ్ళి ఈ అట్టి బోధలన్నీ తీసుకొని అయితే వచ్చేసాము. ఈ అట్టి బోధలు ఎత్తడానికి మా భానుస్వామి అయితే పడని కష్టం అయితే లేదు. ఫైనల్గా ఎలాగోలా అట్టి బోధలు అయితే తీసుకొని వచ్చేసాము. ఖమ్మంలో వెదర్ అయితే చాలా కూల్గా ప్లెజెంట్గా అయితే ఉంది. ఇక మేమైతే మా పని స్టార్ట్ చేసేసాము. సాయంత్రానికి మండపం అయితే కంప్లీట్ చేసి పూజను అయితే స్టార్ట్ చేసాము. స్వామివారికి అభిషేకాలు అయితే చాలా బాగా జరిగాయి. ఈ సంవత్సరంలో మేము ఇది 4వ పడి అయితే రావడము. ప్రతి చోట అయితే చాలా బాగా పడి పూజలు అయితే జరిగాయి. అందరికీ తెలుసో లేదో, మా సైడ్ అయితే అట్టి మండపం అంటారు పడికి. చాలా చోట్ల అయితే అంబలం అని కూడా పిలుస్తారు. ఈ పడి పూజ అయితే చాలా బాగా అయితే జరిగింది. మా కన్యాస్వాములందరూ కూడా పేరుతుల్లి ఆడుతుంటే సాక్షాత్తు ఆ అయ్యప్పే వచ్చి పేరుతుల్లి ఆడుతున్నట్టుగా ఉంది. స్వాములందరూ పేరుతుల్లి ఆడుతుంటే మా గురుస్వామి మాత్రం గోప్రో కెమెరా తీసుకొని అందరినీ వీడియో అయితే తీస్తున్నారు. ఇంకా చివరిగా అయితే పడి అయితే వెలిగడం స్టార్ట్ చేసేసారు. మీలో ఎవరికైనా తెలుసా, ఓన్లీ అయ్యప్ప స్వామి పూజలో మాత్రమే పడి అయితే వెలిగిస్తారు. అంటే ఆ పడి పండ్లు కూడా తింటే చాలా మంచిదని చెప్పేసి అంటుంటారు. మీలో ఎవరికైనా తెలుసా వాటి గురించి? తెలిస్తే ఒకసారి అయితే కామెంట్ చేసేయండి.